హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంద్రసేన వ్లాగ్స్. ఈరోజు నేను మా తోటలో కాసిన కాకరకాయలని వంట చేయాలనుకుంటున్నాను. నేను మా ఇంట్లో ఒక చిన్న గార్డెన్ మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఎందుకంటే బజార్లో అమ్మే కూరగాయలలో మోస్ట్లీ చాలా వరకు పెస్టిసైడ్స్ వేస్తుంటారు. అందుకే నేను ఆర్గానిక్ పద్ధతిలో కొన్ని కూరగాయలని పెంచుకుంటున్నాను. ఇవాళ నేను మా తోటలో కాచినట్టి కాకరకాయలతో వంట చేస్తున్నాను. కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేము మా ఇంట్లో నాన్ వెజ్ కంటే ఎక్కువగా వెజిటబుల్స్కే చాయిస్ ఇస్తుంటాము. మేము రైస్ కంటే ఎక్కువ కూరగాయలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాము. నాన్ వెజ్ చాలా రేర్గా వాడుతుంటాం మేము. అలాగని పోషకాలు లేని ఆహారాన్ని మేము వాడము. పోషకాలు ఉండే వాటిని ఉపయోగించి వంటలు చేస్తుంటామండి. నా వంట అయితే దాదాపు ఫినిష్ అయిపోయింది. మా గార్డెన్లో కూరగాయ మొక్కలు ఒక్కటే కాదండి, పువ్వుల చెట్లు, నెక్స్ట్ వచ్చేసి మేము పండ్లు కాసే చెట్లు కూడా చాలా పెట్టున్నాము. పువ్వులు చూస్తే చాలా మనసుకు ఆనందంగా ఉంటుందనేసి నేను పూలకు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటాను. చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్. పసుపు లాంటివి కూడా పెట్టుకుంటాను. నాకు అదొక హ్యాపీగా ఉంటుంది. గార్డెన్ చూస్తుంటే మనసులో చాలా పీస్ఫుల్గా ఉంటుందనేసి గార్డెన్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను. గార్డెన్లో వర్క్ చేస్తున్నప్పుడు నా ఫిజికల్ యాక్టివిటీకి చాలా ఉపయోగపడుతుంది. మా ఇంట్లో 11 కొబ్బరి చెట్లు ఉన్నాయి. దాంట్లో చాలా కొబ్బరి వస్తుంటుంది. దాన్ని మేము చాలా వంటలకు ఉపయోగిస్తాము. పలు రకాల వంటలు చేసుకున్న తర్వాత మిగిలిన వాటిని ఎండబెట్టి మేము నూనె చేసుకొని దాన్ని మేము ఉపయోగించుకుంటుంటాము. నా ఈ చిన్న గార్డెన్ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.